ప్రాజెక్టు పునర్విక ప్రకటించిన మంత్రి లోకేష్, అరుదైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఆసరా, కేంద్రం సహకారం, అంతర్జాతీయ భాగస్వామ్యానికి ప్రణాళికలు అని చెప్పి నిన్న నారా లోకేష్ గారు ఇంకొక పిఆర్ స్టంట్కి తెరలేపారు. ఆయనకి ప్రతిరోజు అలవాటే. ఇప్పుడు మహిళల క్రికెట్ టీం గెలిస్తే ఆయన వల్లే గెలిచిందంటారు. పునర్విక గారికి ఆ చిన్న పాపకి, పునర్విక అనేటటువంటి చిన్న పాపకి ఏదైతే ట్రీట్మెంట్ కోసం దాదాపుగా 5 నెలల నుంచి అనేక మంది దాతలు వాళ్ళ సాయం వాళ్ళకి తోచినంత, ఒకళ్ళు ₹1,00,000 ఇచ్చుండొచ్చు, ఒకళ్ళు 10,000 ఇచ్చుండొచ్చు, ఒకళ్ళు 10 లక్షలు ఇచ్చుండొచ్చు. అలా దాతలందరి సహకారంతో ఏదైతే పునర్వికకు సంబంధించినటువంటి ఇంజక్షన్ 16 కోట్లు అయ్యేటటువంటి ఇంజక్షన్లో ఈయన కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 6 కోట్లు ఏదో ఇచ్చాడంట. సో మొత్తం ఏదో ఈయన ఇచ్చేసినట్టుగా దాన్ని క్రెడిట్ చోరీ మొన్నల్లా పిఆర్ స్టంట్లు వేశారు. వేసి ఎంతమంది పునర్వికలు ఉన్నా అంతమందికి నేను ఇప్పుడు చేసేస్తాను అంటున్నారు నారా లోకేష్ గారు. ఎందుకు వాళ్ళందరినీ మభ్య పెడతా ఉంటారు మీరు? కాదు నారా లోకేష్ గారు, ఇప్పుడు ఆరోగ్యశ్రీ 20 రోజులుగా ఆగిపోయింది. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయినాయి. మరి ఎందుకు ఆరోగ్యశ్రీని పునరుద్ధరించట్లేదు? 104లు 108లు మొరాయిస్తూ ఉన్నాయి. సకాలంలో 104, 108లు రావట్లా. ప్రభుత్వ హాస్పిటల్లో మందులు కొరతని చెప్పి నీ ఆంధ్రజ్యోతి ఈరోజు రాసినటువంటి పరిస్థితి. ఏదైతే 500 రకాల మెడిసిన్స్ ఉండాలైతే 200 రకాల మెడిసిన్స్ ఉన్నాయి. మెడిసిన్స్ కూడా అందుబాటులో లేవని. ఓ పక్క ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడిసిన్స్ లేవు, ఆరోగ్యశ్రీ సేవలు లేవు. 104, 108ల పరిస్థితి మరీ అత్యంత దారుణంగా ఉంది. ఫోనులు చేస్తే అరగంట గంట కూడా రావట్లా. ఇలాంటి పరిస్థితుల్లో మీరేమో ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లు, ఎంతమంది పునర్వికలు ఉన్నా అంతమందికి మేము ఇచ్చేస్తామని చెప్పి, ఇంతకు మీ శాఖలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ 8 దఫాలుగా పెండింగ్ ఉంది. 8 త్రైమాసికాలకు సంబంధించి పెండింగ్ ఉంది. వసతి దీవెన 2 సంవత్సరాల నుంచి ₹1 ఇవ్వాల. వసతి దీవెన లేదు, విద్యా దీవెన లేదు, ఒక్క స్కూలు బాగు చేసింది లేదు 2 సంవత్సరాల్లో. కానీ క్రెడిట్ కొట్టేయమంటే మాత్రం క్రెడిట్ చోరీ, ఈ చీప్ పబ్లిసిటీ, ఈ పిఆర్ స్టంట్స్లో మాత్రం ముందుంటారు. ఎక్కడైనా అంతకుముందు ప్రభుత్వాలు కూడా సహాయాలు చేసినాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదే కోనసీమ జిల్లాలో హనీ అనేటటువంటి చిన్నారికి గాకర్స్ అనేటటువంటి వ్యాధితో కాలేయం పనిచేయనటువంటి స్థితిలో ఉంటే ఒక్కొక్క ఇంజక్షన్ ₹1,25,000, 52 ఇంజక్షన్లు కావాలి. సో 52 ఇంజక్షన్లు చేర్చారు. మొత్తం ₹1,00,00,000 వాళ్ళకి ఆర్థిక సాయం, మళ్ళీ నెల ₹10,000 ఏదైతే ఆ కుటుంబానికి పెన్షన్. అదేవిధంగా 27 డిసెంబర్ 2023న SMA వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక చిన్నారికి ఏదైతే ₹16 కోట్ల సంబంధించిన ఇంజక్షన్, ఇదే వ్యాధితో 16 కోట్ల ఇంజక్షన్ డైరెక్ట్గా జగన్ గారి ప్రభుత్వం ఇచ్చింది. 16 కోట్ల ఇంజక్షన్. కానీ జగన్ గారు ఎక్కడ పబ్లిసిటీ చేసుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఇది చేయలే. అక్కడ కూడా సజ్జల గారిని వచ్చి ఆ రోజు కలిస్తే సజ్జల గారు జగన్ గారి దృష్టి